హలో ఫ్రెండ్స్, జయప్రదతో ముచ్చట్లకి స్వాగతం. ఈరోజండి మేము పెరిసేపల్లిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో మా తమ్ముడు గారి అబ్బాయి పెళ్ళైతే వెళ్ళామండి. ఆ పక్కనే ఆశ్రమం ఉంది. అది కృష్ణ ఫౌండేషన్ వృద్ధాశ్రమం అండి. అందరూ ఉండొచ్చు అందులో మా బాబాయ్ గారి అమ్మాయి వాళ్ళ అల్లుడు ఇద్దరు ఉంటున్నారన్నమాట. మా బాబాయ్ గారి అమ్మాయికి బాగాక నడు నొప్పి వస్తే అక్కడ ఉంటుందన్నమాట. చాలా బాగుందంటండి. చాలా బాగా చుట్టూ పొలాలండి. అసలు ఎంత బాగుందో చెప్పలేను. అసలు నాకు అక్కడి నుంచి అయితే రాబుద్ది కాలేదు. 28 రూమ్స్ ఉంటాయంట, ఫుల్ అయిపోయినాయి. ఇంకందరూ వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట, ఎప్పుడు ఖాళీ అవుతుందా మేము వెళ్దామని చూస్తున్నారంట. చాలామంది అడుగుతున్నారంట. కాకపోతే అక్కడ ఖాళీ లేదు. కడితే బాగుండు అనిపించింది నాకు. ఇంకో 50 రూమ్స్ కట్టినా ఫుల్ అయిపోతారేమో అనిపించింది అనమాట. అంత బాగుంటుంది. అసలు ఒక ఆవిడని నేను ఇంటర్వ్యూ చేశాను. ఎంత బాగా ఉందో అని చెప్పిందండి. ప్రతి ఫ్లోరు 2 ఫ్లోర్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటారు, సెకండ్ ఫ్లోర్లో కూడా ఉంటారన్నమాట. కింద మాత్రం గ్రౌండ్ ఫ్లోర్లో కిచెను, హాస్పిటల్, ఇంకేంటంటే వాళ్ళ ఎన్ని కింద ఉన్నాయండి. చాలా రూమ్స్ ఉన్నాయి. ఎన్ని ఎకరాలండి? 8 ఎకరాలు. ఎన్ని ఉన్నాయండి రూమ్స్? 28. ఎప్పుడు ఫుల్గానే ఉంటారా? మొత్తం ఫుల్ అయిపోయింది. మీరేం చేస్తారండి ఇక్కడ? నేనే చేద్దాం. చాలా బాగుందండి. అసలు ప్రశాంతంగా ఎటు చూసినా అందంగా ఉందన్నమాట. నాకైతే అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు ఇక్కడి నుంచి. ఇందాక ఆయన వచ్చి చూసారా? వచ్చారు. రమ్మంటే ఇప్పుడు చూస్తే నాకు ఇక్కడే ఉండాలని చెప్తున్నాను. అందులో నాకు మిస్సెస్ లేరు కదా అని అన్నారు. మా చెల్లి జ్యోతి చాలా బాగుంది అక్క, రా ఎప్పుడు జ్యోతి. 4 రోజులు ఉండేది కానీ ఏం పర్లేదు, నీకేం ఛార్జ్ చేయరు అంటా ఉంది. ప్రతిరోజు చేస్తారండి పూజ? 20,000 సార్. ఎవ్రీథింగ్ సార్. బోటింగ్, లాడ్జింగ్, లాండ్రీ అన్ని. ఈ మెడిసిన్స్ ఏమంటే కొన్ని ఫోటో. అవును సార్, తప్పదుగా కూర్చోమండి. ఆన్లైన్ చెప్తున్నారు. ఎస్బీఐలో ఒక ఆయన రీజనల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, రీజనల్ మేనేజర్ అన్నమాట. ఒక ఆయన రోజు వెళ్తారు రామస్వామి రూమ్ కానీ. డాక్టర్ గారండి కోటేశ్వరరావు వాళ్ళంతా కుసుమ వాళ్ళంతా మన కజినే ఉంటున్నారు. గొప్ప కోటేశ్వరరావు ఆడిస్మిల్ కోటేశ్వరరావు 24 గంటలు అవైలబుల్ అండి డాక్టర్స్. మేము నిన్నే వీక్లీ నేను వస్తాను. తర్వాత ఎండి గారి ఏప్రిల్ ఒక ఆవిడ గైనకాలజిస్ట్ విజయవాడ, పద్మ గారు అని, ఆవిడ సండే వస్తారు. మేము 24 అవర్స్ ఆన్లైన్ అవైలబుల్. ఇద్దరు స్టాఫ్ ఉన్నారు, సిస్టర్స్. డే ఒకరు, నైట్ ఒకరు ఉంటారు. ఏది అవసరమైనా ఫోన్ చేస్తారు. ఇంకేదైనా ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ ఉందమ్మా, ఇమ్మీడియట్ మేము షిఫ్ట్ చేస్తాం. ఈ లోకేష్ గారి పక్కన ఎవరండి ఆ ఫోటోలో? గారు అబ్బాయి వాళ్ళ బాబా. ఎంత బాగుందో చూడండి. 28 రూములు అసలు ఎంత బాగుంటాయి అన్నమాట. డబుల్ ఉండే, సింగిల్ ఉండే అన్నమాట. ఇక్కడ ఆశ్రమంలో అందరూ అండి. మా తమ్ముడు గారు అబ్బాయి మ్యారేజ్ పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కళ్యాణ మండపంలో ఎవరు లేరు. ఒక ఆవిడ మాత్రం ఉంది. ఆవిడని ఇంటర్వ్యూ చేసామన్నమాట. చేస్తే చక్కగా అసలు అక్కడ వివరాలన్నీ చెప్పింది. తను పచ్చడి కూడా పట్టుకుందండి, మామిడికాయ పచ్చడి. ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి అమెరికా పంపాలంట. వాళ్ళ అబ్బాయి పంపుతాడంట డబ్బులు. ఈవిడికి మనిషికి 20,000 అంటండి రూము. అందులో ఉంటున్నారు ఆవిడ. ఇద్దరైతే 30,000 అంటండి. ఈవిడేనండి.
మనం మా బాబు అమెరికా నుంచి వస్తే కావాలంటే బెడ్ ఇస్తారు అట్లా. అట్లా వేస్తారండి. ఇప్పుడు సింగిల్ రూమ్ అయినాను అట్లా బయట కూడా ఖాళీగా ఉందని పొద్దున పూట ఇప్పుడే అటు నుంచి 5 ఏళ్ళు వచ్చిందని మా గారు వచ్చారు. అటు వాకింగ్ చేస్తానండి. వాకింగ్ షాప్ వాకింగ్. ఆవిడ చెప్పే మాటలను బట్టి అండి చాలా హ్యాపీగా ఉన్నారు ఆవిడ. అసలు ఎంత బాగా నచ్చిందనమ్మా నాకు ఇక్కడ. ఇంట్లో కంటే కూడా ఇక్కడ చాలా బాగుంది. నాకు ఏ బాధరబందీ లేదు, ప్రశాంతంగా ఉంది నా మనసు అని చెబుతున్నారు ఆవిడ. నిజంగా ఇలాంటి కట్టడం కూడా మన అదృష్టమే అనుకోవాలి. ఇంకొక 50 రూములు కడితే బాగుండు, అందరూ చక్కగా ఇల్లు ఉంటారు. పట్టుకోవచ్చా? పట్టుకోవచ్చండి. వాళ్ళు పట్టిస్తా పట్టిన మనుషులు ఉంటారు కదండి 3 మంది. మామిడికాయ పచ్చడి కూడా పట్టుకున్నారు. కొడుకు వస్తున్నారండి అమెరికా నుంచి. అదేమో మామిడికాయ పచ్చడి ఏమో మొక్కలు ఎండబడుతున్నాను. పిల్లలేమో దూరాలు వెళ్ళిపోతున్నారు. ఇది డైనింగ్ హాల్ అండి. అందరూ వచ్చి ఇక్కడే భోజనం చేస్తారంట. ప్రసాద్ గారు మా పుట్టిన మా చెల్లి చెల్లేనండి. బాగుంటుందంటే అందరూ చెప్తున్నా బాగుంటుందంటే తమ్ముడు పోయాలని చెప్పిందండి. ఫస్ట్ తమ్ముడు అబ్బాయి పెళ్లి అవునండి తెలుసు. మీరు వస్తా ఉంటారు కదా, చూస్తాం భోజనాలు ఇక్కడ కూర్చుంటామండి అందరం. ఆ పెళ్లికే వచ్చాం మేము కూడా. అమ్మాయికి అన్నాడు వస్తుందండి అట్లాగే వాటర్తో క్లీనింగ్ వాళ్ళేనండి. ఏంటండి అన్ని అంతే. అసలు ఒక్కడికి చేయవసరం లేదండి. బాత్రూమ్ టైంకి వచ్చి తింటామే. అన్ని బట్టలు గుద్దటం గుందటం ఇస్త్రీకి కూడా వాళ్ళే తెచ్చి డైలీ కట్టుకున్నాక ఇస్త్రీ చేసుకొస్తారండి. ఆ ఫీలింగ్ రాదనమాట. ఫస్ట్ ఫ్లోర్కి మాత్రం వెళ్ళామండి. మొత్తం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళలేదు. అక్కడ డబల్స్ ఉంటాయండి బెడ్స్. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నామండి. లిఫ్ట్ సౌకర్యం పెళ్లి దగ్గర అందరినీ తీయలేదండి. మా తమ్ముడు గారి పిల్లలు, మా అన్నయ్య పిల్లలు, మా అక్కగారి అమ్మాయిలు ఇంతవరకే తీశానండి. మా పిల్లల్ని తీశాను.